వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక ఈరోజు మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ యొక్క వీడియోలో చూద్దాం. ఇక నిట్ తిరుచిరాపల్లిలో 92 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అంటే ఇక్కడ రావడం జరిగింది. మొత్తం పోస్టులు వచ్చేపటికి 92 అండి. ఇవి ప్రొఫెసర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులు అనమాట. ఇక ఇవి వచ్చేపటికి ఆర్కిటెక్చర్, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇవి సంబంధిత డిపార్ట్మెంట్లు. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, పిహెచ్డి పాస్ అయి ఉండాలి. టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. 35 ఇయర్స్కి వచ్చేపటికి మించకూడదు. ఇక స్క్రీనింగ్ టెస్టు, అదేవిధంగా షార్ట్ లిస్ట్ చేసి ఈ యొక్క రిటన్ టెస్ట్ తర్వాత కూడా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో మన అప్లికేషన్ పెట్టుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేపటికి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట, 24th సెప్టెంబర్ అనమాట. ఇక వెబ్సైట్ www.nitt.edu అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేపటికి విధంగా ARESలో 11 టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు అంటే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఇక మొత్తం పోస్టులు 11. పర్సనల్ అసిస్టెంట్ 1, ఇంజనీరింగ్ అసిస్టెంట్ 2, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ 2, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేపటికి 2 అనమాట. ఇక పోస్ట్ అనుసరించి ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ ఉత్తీర్ణులైన వారు సంబంధిత ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. స్కిల్ టైప్స్ కూడా ఉండాలి. 27 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి ఏజ్ వచ్చేపటికి. ఇక సెలక్షన్ ప్రాసెస్ రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా ఉంది. ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ 24th అనమాట లాస్ట్ డేటు. ఇక అదేవిధంగా నేపాల్ లిమిటెడ్ మధ్యప్రదేశ్ ఇక్కడ 48 పోస్టులు అండి. వచ్చేటికి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, ఐటీఐ కూడా ఇవి చేసి ఉండాలన్నమాట. మొత్తం పోస్టులు వచ్చేప్పటికి ఇక్కడ 48. ఇక పోస్టును అనుసరించి 30 ఇయర్స్కి మించి 50 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట. అదేవిధంగా పోస్టును అనుసరించి నెలకు 12,000 to 20,000 వరకు చెల్లిస్తారనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందంటే షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట, nepamals.co.in అనమాట. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 7 అనమాట. అదేవిధంగా 107 ట్రేడ్ అప్రెంటిసెస్ ఖాళీలు అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్ ఇవండి పోస్టులు. ఇక ఏజ్ వచ్చేప్పటికి 14 to 24 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సెప్టెంబర్ 13 లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎయిమ్స్ బీబీ నగర్లో 22 ప్రొఫెసర్ పోస్టులు తెలంగాణ రాష్ట్రంలోకి సంబంధించింది. ఇక ఇవి వచ్చేప్పటికి ప్రొఫెషనల్ కమ్ ప్రిన్సిపల్, రీడర్, అసోసియేట్ ప్రొఫెషనల్, లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ ఇవన్నీ రిజిస్ట్రార్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదైతే గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ప్రమాణాలు ఉండాలన్నమాట. ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ 26 సెప్టెంబర్ అనమాట. ఇక బార్క్ మైసూర్లో 20 పోస్టులు అంటే ఇక్కడ రావడం జరిగింది. ఇది 10+2 అంటే ఇంటర్మీడియట్, మొత్తం 20 పోస్టులు అనమాట. డ్రైవర్, పంప్ ఆపరేటర్, ఫైర్మెన్, సబ్ ఆఫీసర్ ఇవి వచ్చేవాటికి 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 18 నుంచి 21,700 రూపీస్ నుంచి 35,000 వరకు కూడా మంత్లీ శాలరీ ఉంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటికి ఫిజికల్ టెస్ట్లో అర్హత ఎవరైతే సాధిస్తారో వారికి రిటన్ టెస్ట్ నిర్వహించి ఈ యొక్క సెలక్షన్ ఉంటుందన్నమాట. సో లాస్ట్ డేట్ వచ్చేటికి అక్టోబర్ 15 వరకు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లక్నోలో 10 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లు అంటే ఇక్కడ రావడం జరిగింది. ఇది జనరల్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేజెస్కి సంబంధించి మొత్తం ఇంటర్మీడియట్తో పాటు కంప్యూటర్ టైపింగ్స్లో ప్రొఫిషియన్సీ ఉండాలన్నమాట. ఖచ్చితంగా ఇక్కడ వచ్చేప్పటికి 28 ఇయర్స్కి మించకూడదంటూ ఇవ్వడం జరిగింది. శాలరీ వచ్చేప్పటికి 19,000 నుంచి 63,000 వరకు ఉంది. ఆఫ్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్ అనమాట. 27 కన్సల్టెంట్ పోస్టులు అంటూ న్యూఢిల్లీలోనిది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండి ఇది. అదేవిధంగా 27 పోస్టులు. దీనికి డిగ్రీ మాత్రమే క్వాలిఫికేషన్. సంబంధిత విభాగంలో 75,000 పర్ మంత్లీ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ షార్ట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఇక లాస్ట్ డేట్ వచ్చేటికి ఇక్కడ ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ 3.
ఐఐటి గోవాలో 17 నాన్ టీచింగ్ పోస్టులు అనమాట. ఇవి వచ్చేప్పటికి డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, స్పోర్ట్స్ ఆఫీసర్, సీనియర్ సూపరింటెండెంట్, జూనియర్ అనమాట. ఇవి వచ్చేప్పటికి 21,000 నుంచి 78,000 వరకు ఉంది. రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేప్పటికి దీనికి 26 సెప్టెంబర్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఐఏఎఫ్లో 175 గ్రూప్ సి సివిలియన్ పోస్టులు. దీనికి వచ్చేప్పటికి కార్పెంటర్, ఎంటీఎస్, కుక్, ఎల్డీసీ, లోయర్ డివిజన్ క్లర్క్ అనమాట, ఎల్డీసీ, స్టోర్ కీపర్ అనమాట. ఇవి పోస్టులు. 10th క్లాస్ గ్రాడ్యుయేట్ సంబంధిత పోస్ట్ నుంచి మన క్వాలిఫికేషన్ ఉండాలి. 25 years లోపే ఉండాలి ఏజ్ లిమిట్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనమాట. అదేవిధంగా ఆఫ్లైన్ ద్వారా మనం చేసుకోవచ్చు. లాస్ట్ డేటు సెప్టెంబర్ 21 అనమాట. ఇక నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 18 సపోర్ట్ స్టాఫ్ నర్సెస్ పోస్టులు అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక వాచ్మెన్ కమ్ గార్డెనర్ 6, ఆఫీసర్ అటెండెంట్ 3, ఆఫీస్ అసిస్టెంట్ 6, ఫ్యాకల్టీ 3 అనమాట. ఇక ఇక్కడ లొకేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కేవలం 8వ తరగతి 10th క్లాస్ మీద ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేషన్ సంబంధిత పోస్ట్ నుంచి మన క్వాలిఫికేషన్ ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి రిటన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా bankofindia.co.in వెబ్సైటు. మనకి దరఖాస్తు ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాలి. ఇక్కడ మనకి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 8 అనమాట. మద్రాస్ హైకోర్టులో 37 లా క్లర్క్ పోస్టులు ఇవి. వచ్చేవాటికి డిగ్రీలో ఉండాలి ఖచ్చితంగా. 10+2+3 అనమాట. ఇవి పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా. మనం ఈ లా కోర్సు చేసి ఉండాలన్నమాట. ఒక 30 yearsకి మించకూడదు. మంత్లీ శాలరీ వచ్చేప్పటికి 30,000. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎవరైతే అర్హులైన అభ్యర్థులు ఉంటారో వారిని వైవా అంటే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారనమాట. ఈమెయిల్ ద్వారా మనం లేదా ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈమెయిల్ ద్వారా దరఖాస్తుకు లాస్ట్ డేట్ వచ్చేటికి సెప్టెంబర్ 10 అనమాట. మిగతా హార్డ్ కాపీలు పంపడానికి సెప్టెంబర్ 13 అనమాట. బార్క్ మైసూర్లో 20 ఖాళీలు. ఇవి కూడా వచ్చేప్పటికి పంప్ ఆపరేటర్, డ్రైవర్, ఫైర్మెన్, సబ్ ఆఫీసర్. ఇది వచ్చేప్పటికి సెప్టెంబర్ 15 లాస్ట్ డేట్ అనమాట. నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి సేమ్ ఇందాకలా చెప్పాను, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో రీసెంట్ వీడియోలో కూడా ఇది చెప్పాను. ఇది వచ్చేప్పటికి అక్టోబర్ 15 లాస్ట్ డేటు. ఈ స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే SAI స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారికి అనుగుణంగా ఇవి కోచ్ పోస్టులు అని మొత్తం 100 పోస్టులు అనమాట. ఈ యొక్క వీరు ఎక్స్పీరియన్స్ని బట్టి ఈ యొక్క ఇంటర్వ్యూ ఆధారంగా ఈ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. బెల్ అంటే భారత ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. ఇది మచిలీపట్నంలో ఉన్నటువంటి ఏవైతే ఉందో ఇక్కడ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ 25 yearsకి మించకూడదంటూ ఇక్కడ రావడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేవరకు రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఇక లాస్ట్ డేట్ సెప్టెంబర్ 15 అనమాట. ఇక అదేవిధంగా అప్రెంటిస్ వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో 1281 అప్రెంటిస్ అంటే ఇక్కడ రావడం జరిగింది. నాగపూర్ అనమాట. మొత్తం అప్రెంటిస్ 1281. ఇవి వచ్చేప్పటికి అప్రెంటిస్ గ్రాడ్యుయేట్ వచ్చేప్పటికి 101, టెక్నీషియన్ అప్రెంటిస్ 215, ట్రేడ్ అప్రెంటిస్ 965. సంబంధిత సబ్జెక్టుల్లో ITI, డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయి ఉండాలన్నమాట. అకాడమిక్ మెరిట్ డాక్యుమెంటరీ వెరిఫికేషన్ మెరిట్ ద్వారా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 6 అనమాట. ఇక westerncoal.in వెబ్సైట్ అనమాట. దీంట్లో కంప్లీట్ డీటెయిల్స్ మనకు వస్తాయి. ఇవన్నీ ఈరోజు మనకి ఉన్నటువంటి టుడే జాబ్ అప్డేట్స్. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.